సినిమా రిలీజ్ అయింది. సినిమా ప్రీమియర్ షోను మన తెలుగు సెలబ్రిటీస్ చూశారు. అయితే ఈ సినిమా గురించి చూసిన ప్రతి ఒక్కరు సెలబ్రిటీ ఒక్కోలా కామెంట్స్ చేశారు. ఈ సినిమా చూసిన మెగా హీరోస్ అయితే పొగడ్తలతో ముంచేస్తారు. అయితే బన్నీ సినిమా చూసి మెగా హీరోలు పొగడడంలో ఓ అర్థం ఉంది. కానీ టాలీవుడ్ స్టార్ హీరో అయిన నందమూరి వారసుడని ఎన్టీఆర్ ఈ సినిమా గురించి స్పందించడం, తన మనసులోని అభిప్రాయాన్ని తెలపడం, సినిమా రివ్యూ గురించి చెప్పడం ఇప్పుడు ఒక హాట్ టాపిక్ అయింది. అసలు ఎన్టీఆర్ ఏమన్నాడంటే, ఈ సినిమాని ఈ రోజు చూశాను. హరిశంకర్ గురించి నాకు తెలుసు. ఎందుకంటే ఇంతకు ముందు అదర్శ సినిమాలో నాకు డైలాగ్స్ రాసి నాకు ఒక చారీ గెటప్ అని రెడీ చేసి పూర్తిగా నా బాడీ లాంగ్వేజ్ ని మార్చేశాడు శంకర్. అయితే దువ్వాడ సినిమా చూడగానే నాకు ఒకటి అర్థమైంది. అదేంటంటే ఈ సినిమాతో అల్లు అర్జున్ ని పూర్తిగా మార్చేశాడు హరిశంకర్. ఈ సినిమాలో అల్లు అర్జున్ పెర్ఫార్మెన్స్ అయితే అదిరిపోయింది. ఇక బ్రాహ్మణ గెటప్ లో బన్నీ చంపేశాడు. అంతేకాకుండా సినిమాలో బన్నీ డైలాగ్ డెలివరీ బాగా పండింది. ఇక ఇండస్ట్రీలో ఈ సినిమాకు తిరుగులేదు. ఇది ఖచ్చితంగా సూపర్ హిట్టే. అంతేకాదు హరీష్ శంకర్ కి, దిల్ రాజు కి, బన్నీకి ఆల్ ది బెస్ట్ అంటూ విషెస్ చెప్పాడు. ఎన్టీఆర్ చెప్పిన విధానాన్ని చూసి అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయిపోయారు. ఇక ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే ఒక హీరో మరొక హీరోని పొగడడం టాలీవుడ్ కి మంచి శుభ పరిణామం అంటూ హితాబు పలికారు. చూసిన తర్వాత మీరు ఏమైనా మూవీ స్టోరీ ఎక్స్పెక్ట్ చేయగలుగుతున్నారా? ఇలాగా ఉండకుండా వేరేగా ట్రై చేస్తున్నారు. స్పైయింగ్ ఆన్ సమ్వన్, ఓకే, యూజింగ్ సమ్ gadgets stuff. స్పైడర్ ద్వారా మనిషిని చంపడం, లైక్ ఈజర్ ద్వారా మనిషిని చంపారు.